మీరు కూడా అలాగే గీసారనుకో మీకు చాక్లెట్ తెచ్చిస్తా. చాక్లెట్ కావాలా వద్దా? కావాలంటే మీరు బాగా వేయాలి. నేను చూస్తాను అనమాట మిమ్మల్ని. సరే వేయండి. నేను కూడా మీలాగే వేస్తున్నా. ఎవరు బాగా వేస్తారో చూస్తున్నాను అనమాట. వను అమ్మ చాలా వేసింది, ఒకటేమంటే వెరీ గుడ్. ఇక్కడ చూడండి, పిల్లలకి మనం ఇచ్చినప్పుడు చాక్ పీస్ అనేది ఇచ్చిన ఆకారానికంటే డిఫరెంట్ ఆలోచనతో వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ టీచర్స్ కూడా పిల్లలు స్టేజ్కి వెళ్ళిపోయారు అన్నమాట. సో కాబట్టి ఆ సర్కిల్లోనే ఉన్న చూడండి ఈ విధంగా వేస్తున్నారు. ఒక్క నిమిషం అండి. చూడండి, ఈరోజు మేడము సూక్ష్మకండరాల అభివృద్ధి గురించి చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఒక సర్కిల్కి ఇక్కడ ఒక బిడ్డ వచ్చేసి 2 బొమ్మలు వేసినట్లుగా చూపించారన్నమాట. అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఉన్న సర్కిల్కి ఇక్కడ వంకర గీతలుగా వేయటం జరిగిందన్నమాట. అంటే ఒక పిల్ల మైండ్ సెట్ అంతా ఒకేలా ఉండదండి, వాళ్ళలో వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని గమనించాలి. ప్లస్ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చూపించాలి. ఇక్కడ చూడండి, సర్కిల్లో ఇంకో సర్కిల్ వచ్చింది, సైడు 2 సర్కిల్స్ వచ్చినాయి. అంటే పిల్లలందరూ ఒకేలా వేయరు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చాలా చిన్న సర్కిల్స్ వేశారన్నమాట. వాళ్ళని అడిగితే చాలా చెప్తారు. ఇవి చిన్న ఇడ్లీలు అని చెప్తారు, దోశలు అని చెప్తారు, లేకపోతే బాల్స్ అని చెప్తారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అందరినీ మనం ఒకేలా చూడకూడదు. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ తోటి మరి ఇక్కడ ఈరోజు యాక్టివిటేషన్ చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ బేబీ చూడండి, అంటే ఇక్కడ మనం ఇక్కడ టీచర్ని కూడా బేబీలాగా అనుకున్నాము. ఇక్కడ తను వచ్చేసి చిన్న యాపిల్ కూడా వేసిందన్నమాట. ఈ సర్కిల్ వేసింది, లోపల ఇంకో చిన్న సర్కిల్ వేసిందన్నమాట. అంటే ఇది కొంచెం చూస్తుంటే మ్యాంగో ఆకారంలో ఉంది. సో కాబట్టి పిల్లల్లో సామర్థ్యాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాటిని గుర్తించాలి. ఓకే, అందరు క్లాస్ కొట్టండి.